హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దాంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. హైకోర్టుకు వెళ్లే ముందు రోజు నుంచి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. హైదరాబాద్కు ప్రత్యేక బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దాంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నందిగం సురేష్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించాం. మనం దీనికి సంబంధించినటువంటి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి దాడి కేసు, అదేవిధంగా చంద్రబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడి అంశం, ఈ రెండు కేసులను విచారణ వేగవంతం చేశారు పోలీసులు. నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, కోర్టు ముందస్తు బెయిల్ని రద్దు చేసిన తర్వాత పోలీసులు మరింత వేగం పెంచారు. దీనికి సంబంధించి ఇప్పటికే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. అయితే నందిగం సురేష్ కదలికల మొత్తం మీద కూడా నిఘా పెట్టినటువంటి పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని ఈరోజు గుంటూరు జిల్లాకు తీసుకొచ్చారు, మంగళగిరికి. అయితే ప్రస్తుతం మిగతా నిందితులు కూడా వెతుకులాట ప్రారంభించారు పోలీసులు. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం నందిగం సురేష్ను పోలీసులు మెడికల్ చెకప్స్ కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు మెడికల్ చెకప్ చేయించిన తర్వాత, మెడికల్ రిపోర్టు తీసుకున్న తర్వాత, ఆ తర్వాత మిగతా డాక్యుమెంటేషన్ మొత్తం కూడా పూర్తి చేసి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇక్కడ ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని ఇక్కడికైతే రానివ్వడం లేదు. మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ను మూయించేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అక్కడ కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ పని మీద వచ్చారు, ఎందుకు వస్తున్నారు అనేటువంటి అంశాన్ని తరోగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ వైపుకు వదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో ఇప్పటికే మిగతా నాయకుల మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి కదలికల మీద కూడా నిఘా పెట్టారు. ఓ పక్కన బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటీల్లో అంటే ఇప్పటికే రెండు బృందాలు అక్కడ సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసు బృందాలు ఏ క్షణంలో అయినా సరే అవకాశం కుదిరితే జోగి రమేష్, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డిల్ని అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదేవిధంగా దేవినేని అవినాష్కి సంబంధించినటువంటి
ఫోన్ల మీద కూడా నిఘా పెట్టారు. అయితే కొంతమంది నాయకులు ఫోన్లను ఇక్కడే గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో స్విచ్ ఆఫ్ చేసి మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ అనుచరుల కదలికలు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాల్ డేటాని కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఎక్కువసేపు మాట్లాడినట్టు కానీ, లేదంటే కీలకమైనటువంటి సమాచారం ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కానీ సంబంధించినటువంటి అనుమానం వస్తే ఖచ్చితంగా వాటి మీద నిఘా పెట్టడం, అదేవిధంగా వాళ్ళ కదలికల మీద కూడా నిఘా పెట్టడం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ను మరి కొద్దిసేపట్లో మెడికల్ చెకప్కి తీసుకెళ్ళి ఆ తర్వాత మిగతా డాక్యుమెంటేషన్, రిమాండ్ రిపోర్ట్ కానీ ఇతరత్ర డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేటువంటి, కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. భోగి. థ్యాంక్ యూ కృష్ణ.